నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు హైమటాక్స్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి చంద్రగ్రహణం గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నానండి. మనకి ఈ సెప్టెంబర్ 18న రాబోతున్న చంద్రగ్రహణం అసలు మన దేశంలో కనిపించనుందా? ఈ చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాలు ఏంటి? మనం ఏవైనా నియమాలు పాటించాలా? సూతకాలం అంటే ఏంటి? ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఏదైనా పాటించాలా? ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో షేర్ చేస్తున్నాను. అంతేకాకుండా చంద్రగ్రహణం అనేది ఏ నక్షత్రం మీద పడుతుంది, అలాగే ఆ నక్షత్రం తాలూకు ఉన్న రాసుల వారు ముఖ్యంగా పాటించవలసిన కొన్ని పద్ధతులను అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనకి మన శాస్త్రాల ప్రకారం, ఖగోళ శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణం అన్నా చంద్రగ్రహణం అన్నా ఒక ప్రాముఖ్యత అనేది ఉంటుంది. చంద్రగ్రహణం అనేది పౌర్ణమి రోజు వస్తూ ఉంటుంది, సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజు వస్తూ ఉంటుంది. ఏ గ్రహణాలు వచ్చినా కూడా మనము పట్టు విడుపు సమయాలను చూసుకోవటం, పట్టు స్నానమని, విడుపు స్నానమని, దేవాలయాన్ని అన్నిటినీ కూడా క్లోజ్ చేసి ఉంచడం, తర్వాత విడుపు సమయం అయిపోయిన తర్వాత ఇల్లు కానీ, వాకిళ్ళు కానీ, దేవాలయాలు కానీ శుద్ధి చేసిన తర్వాత పూజలు చేసుకోవటం, గ్రహణకాలం సమయం ముందు నుంచే మనం ఏవి తినకపోవడం, గర్భిణీ స్త్రీలు కొన్ని నియమాలు పాటించడం, ఇవన్నీ కూడా సహజంగా గ్రహణం అనగానే మనం పాటిస్తూ ఉంటాము. కానీ ఈ సెప్టెంబర్ 18న మనము వస్తున్నది మనకి పాక్షిక చంద్రగ్రహణం ఇది. అయితే ఈ ఏడాది ఇది రెండవది అనమాట. మొదటి చంద్రగ్రహణం మనకి మార్చి 25వ తారీఖు హోలీ పౌర్ణమి రోజు వచ్చింది. ఆ తర్వాత ఈ భాద్రపద పౌర్ణమి రోజు మనకి వస్తున్న వృషభ లగ్నంలో వస్తున్న ఈ పౌర్ణమి రోజు వస్తున్నది రెండవ చంద్రగ్రహణం. దీనిని పాక్షిక చంద్రగ్రహణం అని అంటున్నాము. యాక్చువల్గా మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గ్రహణ సమయంలో కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉంటాయనే ఉద్దేశంతోనే చాలామందిని ఇవి ఇబ్బంది గురి చేస్తాయి అన్నట్టుగానే మనం ఆ గ్రహణ నియమాలన్నీ కూడా పాటిస్తూ ఉంటాం. అయితే ఆ రాసుల వారు, ఆ చంద్రదశ బాలేని వారు, ఇలానే కాకుండా సహజంగా అందరం కూడా గ్రహణ నియమాలు పాటిస్తూ ఏవి తినకుండా ఉంటాం, పట్టు విడుపు స్నానాలు, ఇంటిని శుభ్రం చేసుకోవడం చేస్తూ ఉంటాము. ఎంతో కొంత ఆ నియమాలు అనేవి పాటించడానికే ట్రై చేస్తూ ఉంటాం. అయితే ఇలాంటి గ్రహణ కాలంలో ఎక్కువ కూడా దైవ ధ్యానం తప్పనిసరి కాబట్టి పూజలు చేసుకుంటూ, చేసేవారు దానాలు చేస్తూ ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటాము. ఎవరికైతే ముఖ్యంగా జాతకాల్లో చంద్రదశ బాలేదో అటువంటి వాళ్ళైతే కనుక గ్రహణం తాలూకు కొన్ని పద్ధతులను పాటిస్తూ అవి మనం పాటించి మనం చేయవలసి ఉంటుంది. గ్రహణ సమయం అయిపోయిన తర్వాత ఏదైనా దానాలు చేయడం కానీ, బీదవారికి ఏదైనా స్వామి పూజ చేసుకోవటం కానీ, శివయ్యకి అభిషేకం చేసుకోవడం కానీ ఇటువంటి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా గ్రహణ సమయంలో కూడా జుట్టు కత్తిరించడం కానీ, గోర్లు కత్తిరించడం కానీ, గర్భిణీ స్త్రీలైతే చాకుతో కట్ చేయకూడదు కూరలు, అలాగే వాళ్ళు కదలకూడదు, బయటికి వెళ్ళకూడదు, గ్రహణం చూడకూడదు, ఇలాంటివన్నీ కూడా పాటిస్తూ ఉంటాం. అయితే మనకి ఈ భారత కాలమానం ప్రకారం ఈ సెప్టెంబర్ 18, 2024వ సంవత్సరంలో ఉదయం 6:11 ప్రారంభమైన ఈ చంద్రగ్రహణం ముగుస్తున్న వేళ 10:17 ఈ గ్రహణం ఎండ్ అవుతుంది. మొత్తంగా 4 గంటల దగ్గరగా 4 నిమిషాల వరకు కూడా మనకి 4:04 ఈ గ్రహణ సమయం అనేది అయితే ఉంటుంది. అయితే ఈసారి మనకి భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనబడదు కాబట్టి మనం ఏమీ నియమాలు పాటించిన అవసరం లేదు. అందులో ఉదయం పూట గ్రహణం అనేది ఉదయం పూట వచ్చింది. మనకి ఆ టైంలో చంద్రుడు అస్తమించే టైము మనకి రాత్రి వేళల్లో కనిపించట్లేదు కాబట్టి మనకి ఎటువంటి ప్రభావం కూడా చంద్రగ్రహణం తాలూకు ఉండదు. ఇది కొన్ని దేశాల వరకు ఉంటుందంటే యూరప్, ఆఫ్రికా, ఉత్తర దక్షిణ అమెరికా, అలాగే టర్కీ, యుఎస్ఏ, లండన్, గ్రీసు, ఈజిప్టు, ఇటలీ, బ్రెజిల్, ఇలా రష్యా, జర్మనీ కొన్ని దేశాల వాళ్ళకు మాత్రమే ఈ గ్రహణం ఉంటుంది. మన ఇండియాలో మాత్రం ఎటువంటి గ్రహణం తాలూకు మనకి కనబడదు కాబట్టి ఈ సెప్టెంబర్ 18 వస్తున్న ఈ పాక్షిక చంద్రగ్రహణం మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి మనము ఎటువంటి గ్రహణ నియమాలు పాటించనవసరం లేదు. అంటే గ్రహణం పట్టే ముందు స్నానం చేయటం, విడుపు స్నానం చేయటం, ఆ గ్రహణ సమయంలో ఏమీ తినకుండా ఉండటం, గ్రహణం పట్టే 9 గంటల ముందు సమయాన్ని సూతకాల సమయం అంటారు. ఆ కాలం నుంచే మనం చాలామంది వండటం కానీ, తినటం కానీ మానేస్తూ ఉంటారు. అవన్నీ ఇప్పుడు పాటించడం కానీ అవేమీ చేయనవసరం లేదు. గర్భిణీ స్త్రీలు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే యథావిధిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ భాద్రపద పౌర్ణమికి వృషభ లగ్నంలో మన ఇండియా ప్రకారం అయితే మన కాలమానం ప్రకారం పూర్వభాద్ర నక్షత్రంలో ఈ గ్రహణ కాలం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ పూర్వభాద్ర నక్షత్రం అనేది హనుమంతుడి జన్మ నక్షత్రం. కాబట్టి మీరు ఎవరైనా సరే ఆ టైంలో ఉదయం 6 నుంచి 10 మధ్యలో అనేసరికి సహజంగా ఉదయమే లేచి మనం ఫ్రెష్ అయ్యి దైవ పూజ చేసుకునే సమయం కాబట్టి ఎవరైనా సరే గ్రహణ సమయంలో మిగతా పనులన్నీ కూడా యథావిధిగా మీ పనులు మీరు చేసుకుంటూ గ్రహణ నియమాలు ఏవి పాటించకపోయినా సాధ్యమైనంత వరకు దైవ పూజ చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో సహజంగా వాళ్ళు ఎక్కువగా రెస్ట్ టైంలో ఉంటూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళైతే కనుక ఆ టైంలో ఏదైనా అమ్మవారి లలితా సహస్రనామాలు, స్తోత్ర పారాయణం చేసుకోవటం కానీ, హనుమాన్ చాలీసా చదువుకోవటం, అలాగే ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని పఠించడం, తులసి ప్రార్థన చేసుకోవటం ఇటువంటివి చేస్తే చాలా మంచిది. నేను ఎండింగ్లో ఆ తులసి ప్రార్థన కూడా ఇస్తాను చూడండి. అవి చదువుకోవటం చేయండి. యాక్చువల్గా మనకి గ్రహణ నియమాలు పాటించం కాబట్టి అవేమీ చేయక్కలేదు. కానీ ఉదయం టైంలో పూజ సమయం కాబట్టి ఆ టైంలో అనేవి మనము కొంచెం ఉన్నంత వరకు ఇలా రెస్ట్ తీసుకునే పీపుల్ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళు
ఖాళీగా ఉండకుండా ఆ టైంలో నిద్ర లేచి తిరిగే టైం కాబట్టి ఆ కాసేపు కూడా మీరు దైవ ప్రార్థన చేసుకున్నంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదు కాబట్టి ఆ ఒక్కటి పాటించండి. ముఖ్యంగా వచ్చేసి పూర్వభాద్ర నక్షత్రంలో ఈ భాద్రపద పౌర్ణమి నాడు గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి అది హనుమంతుడి నక్షత్రం కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ కూడా అదొక్క రోజు హనుమాన్ చాలీస అంటే రోజు చదవటం అలవాటు లేని వాళ్ళైతే కనుక హనుమాన్ చాలీస చదువుకోవడానికి ప్రయత్నించండి. చాలా మంచి ఫలితాలే ఇంకా వస్తాయి మనకి. విడుపు సమయాల తర్వాత మనము శుద్ధి చేసుకోవడం అనేది ఉంటుంది. దేవుడు సామాన్లు శుభ్రం చేసుకోవడం, దేవుడు గదిని శుభ్రం చేసుకోవటం, ఇంటిని శుభ్రం చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాము. కానీ ఈ గ్రహణం వచ్చేసరికి ఈ సెప్టెంబర్ 18న వస్తున్న ఈ గ్రహణం వచ్చేసి మనము అవేమీ పాటించక్కర్లేదు. మనకి గ్రహణం అనేది ఉదయం పూటకి అసలు లేదు కాబట్టి మనకి అవేమీ పాటించక్కర్లేదు. యథావిధిగా రోజు మీరు ఎలాగా ఇల్లు శుభ్రం చేసుకుంటారు అది నార్మల్ పనులుగా చేసుకోవచ్చు. గ్రహణం తాలూకు అయితే ఏవి పాటించకుండా మామూలుగా ఇంటిని అనేది శుభ్రం చేసుకొని మాప్ పెట్టుకొని పూజ రోజు అయితే ఎలా చేసుకుంటారో ఆ రోజు చేసుకుంటే కనుక చాలా మంచిది. దర్భ పుల్లల్ని వేసుంచుకోవటం కానీ, వండిన పదార్థాలు తినకపోవటం కానీ, గ్రహణం సమయానికి ముందు ఉన్న పదార్థాలు తినకూడదని కానీ ఇలా ఈ గ్రహణానికి సంబంధించి ఏవీ లేవండి. అందరూ కూడా అవన్నీ కూడా మనం మామూలుగా యథావిధిగా మన కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రాశిలో ఈ నక్షత్రం ప్రకారం ఉన్న ఈ గ్రహణం తాలూకున్న రాశులు ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే కుంభరాశి, మేషరాశి, మీనరాశి, మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి. ఈ రాశుల వారు మాత్రం సహజంగా ఒక చంద్రుడు అంటే అందరికీ ఒకరే కాబట్టి మనము ఆ తాలూకు రాసుల వారికి కొంచెం ఈ ప్రభావం ఉంటుంది అనుకున్న వాళ్ళు ఏంటంటే ఏవైనా మీ స్తోమతకు తగ్గట్టుగా ఎవరికైనా దానాలు చేయటం కానీ, దుర్గా సప్తస్తుతి చదవటం కానీ, లేదా హనుమాన్ చాలీసా చదువుకోవడం, విష్ణు సహస్రనామాన్ని పఠించడం, లలితా పారాయణం చేసుకోవటం సాధ్యమైనంత వరకు ఈ రాసుల వాళ్ళు దైవ పూజకి కొంచెం టైం అనేది కేటాయించండి. అంతేకాకుండా గ్రహణ సమయం అయిపోతుంది మనకి లేకపోయినా సరే భారతదేశంలో ఈ రాసుల వారు మీకు కుదిరితే కనుక మీకు టైం ఉంటే కనుక గ్రహణ సమయంలో కూడా లింగాష్టకం కానీ, బిల్వాష్టకం కానీ, శివుడి అష్టోత్తరం కానీ ఇలా ఏదైనా జపం చేసుకోవటం కానీ చేయటం, లేదా విడుపు సమయం అయిపోయిన తర్వాత పాలతో ఆవు పాలతో శివలింగం ఇంట్లో ఉంటే కనుక అభిషేకం చేసుకోవటం, లేదా ఏదైనా శివాలయానికి వెళ్ళి ఆ రోజున మీరు శివయ్యకి అభిషేకం చేయించుకోవటం మీ రాశి మీ నక్షత్రం పేరు మీద చాలా మంచిది. ఇవి చిన్న చిన్న రెమెడీస్ మాత్రమే. అంటే ఆ చంద్ర దశ అనేది ఈ రాశుల వారికి కొంచెం ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ చంద్రగ్రహణం మనకు కనబడకపోయినా దైవ చింతన అనేది ఎవరైనా చేసుకోవచ్చు, ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ మన కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే ఇంతాక నేను చెప్పిన దేశాల వాళ్ళు మన దేశాల్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఆ గ్రహణ నియమాలు పాటించాలి. అయితే ఆ గ్రహణం పట్టు స్నానం చేయటం, మన వాళ్ళు ఎవరైతే ఈ నియమాలు పాటించదలుచుకున్నారో వాళ్ళు విడుపు స్నానం చేయటం, అలాగే ఆ తర్వాత దేవుని గదిని శుభ్రం చేసుకోవటం, ఇంటిని శుభ్రం చేసుకోవటం, ఆ తర్వాత దీపారాధన చేసి ఏదైనా దర్భపుల్లలు దొరికితే అసలు ఆ దేశాల్లో అటువంటి అవకాశం కూడా ఉండదు కాబట్టి మీరు ఏదైనా దొరికితే వేసుకోవటం, లేదంటే కనుక మన వాళ్ళు ఎవరైతే అక్కడ ఉంటారో ఆ దేశాల్లో ఆ నియమాలు పాటించదలుచుకుంటే గ్రహణం అయిన తర్వాత తలస్నానం చేయటం, ఇంటిని శుభ్రం చేసుకుని పూజా గదిని శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకుని అప్పుడు వండుకొని తినటం. వేరే దేశాల్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇష్టమైతే పాటించడం అంతేనండి. మనకైతే కనుక భారతదేశంలో ఎటువంటి ఎఫెక్ట్ అనేది చంద్రగ్రహణం వల్ల లేదు కాబట్టి మనం ఇవేవి పాటించక్కర్లేదు. కుదిరిన వాళ్ళు ఆ టైం ఉన్న వాళ్ళు ఇలా దైవ చింతనకి కాసేపు టైం అనేది కేటాయించండి అంతేనండి. ఈ చంద్రగ్రహణం తాలూకు వివరాలు. గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు ఏమీ పాటించక్కర్లేదు. కాకపోతే ఇంట్లో ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఉద్యోగస్తులు లేకపోతే బయట పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలకి తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది. ఒకవేళ ఇంట్లో ఎవరైతే ఉన్నామో మేము రెస్ట్లో ఉన్నామో అనుకున్న వాళ్ళు ఆ కాసేపు కూడా దైవ చింతనలో కనపండి, మీ ఆరోగ్యానికి మంచిదని. అంతే తప్పితే మనకి చంద్రగ్రహణం తాలూకు ఇలా ఈసారి ఈ నియమాలు అయితే ఇంతేనండి, మనం ఏమి ప్రత్యేకంగా పాటించిన అవసరం లేదు. ఇంతేనండి. ఈ సెప్టెంబర్ 18, 2024 సంవత్సరంలో వస్తున్న చంద్రగ్రహణం తాలూకు వివరాలు. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఇక్కడ తులసి ప్రార్థన, ఇలా లలిత చాలీసా, లలిత మనకి మణిద్వీప వర్ణన, లేదంటే కనుక లలిత సహస్రనామ, విష్ణు సహస్రనామ ఇటువంటి చదువుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇక్కడ అవి కూడా నేను తులసి ప్రార్థన కూడా ఇస్తున్నాను, మీకు యూజ్ అవుతుందని. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.